హలో ఫ్రెండ్స్, ఇది విన్నారా? లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ ఇండియాతో టీ20 మ్యాచ్ ఆడదంట. రాబోయే టీ20 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది, అందరికీ తెలుసు. పాకిస్తాన్ మేము ఇండియాకి రామంటే వాళ్ళకి ఆల్రెడీ శ్రీలంకలో మ్యాచ్లు ఆడుకోవడానికి ప్రొవిజన్ కల్పించారు ఐసీసీ వాళ్ళు. బట్ ఇప్పుడు కూడా మేము రాము, అక్కడ కూడా వచ్చినా కానీ మేము ఇండియాతో ఆడము అని అంటున్నారు. ఇండియాతో ఆడినా ఎలాగన్నా ఓడిపోతారని తెలుసు. కుక్కతాక ఎలా వంకరో వీళ్ళు కూడా ఎప్పుడు వంకరే. వీళ్ళు అలాగా గెలవరు, ఆడినా ఓడిపోతామని 100% తెలుసు కాబట్టే మేము ఆడమంటున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే రీసెంట్గా బంగ్లాదేశ్కి మనకి సంబంధాలు బాగాలేవు కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి రామనేసరికి ఐసీసీ ఏం చేసింది, వాళ్ళ ప్లేస్లో వేరే టీంని ఇచ్చింది. సో ఇక్కడ వీళ్ళు మళ్ళీ మీరు బంగ్లాదేశ్ని ఎంత తీసేశారు, మేము కూడా శ్రీలంకకి రాము అంటే ఐసీసీ వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఏం చెప్పిందంటే, మీరు శ్రీలంకలో ఆడడానికి రాకపోతే బంగ్లాదేశ్ ఛాన్స్ ఇస్తాం, బంగ్లాదేశ్ వచ్చి ఆడద్ది అని చెప్పారు. వెంటనే ఇక దానికి భయపడిన పాకిస్తాన్ లేదు లేదు సార్ మేమే వస్తాము, మేమే ఆడతామని చెప్పారు. ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందంటే రాబోయే ఎన్నికలు ఉన్నాయి, సో అక్కడ ఓట్లు పడాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి యాంటీ ఇండియన్ అనే ఒక మూమెంట్ తీసుకొస్తే మేము మ్యాచ్లు ఆడట్లేదు ఇండియాతోటి బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ వల్ల అని ఒకటి కల్పించి అక్కడున్న ప్రజలందరినీ మభ్యపెట్టడానికి అనమాట ఈ రీజన్. కానీ ఐసీసీ ఏం చెప్పిందంటే మీరు ఆడండి ఆడకపోండి, ఇండియా మాత్రం శ్రీలంక వస్తుంది, అక్కడున్న ఫార్మాలిటీస్ అన్నీ చేస్తుంది, అక్కడ మ్యాచ్ రిఫర్ ఏం చేస్తారు, ఫైనల్గా టాస్ టైంకి అక్కడికి వెళ్తారు. సో పాకిస్తాన్ రానుంది కాబట్టి ఆ మ్యాచ్ ఇండియా విన్ అయినట్టే అని ఇండియాకి 2 పాయింట్స్ ఇస్తారు, పాకిస్తాన్కి ఏమీ రావు అని క్లియర్గా చెప్పేసింది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ పిఎం ఆల్రెడీ అందరి ముందుకు వచ్చి బయట ఇప్పుడు మేము అడుక్కుంటున్నాం అన్ని దేశాలని డబ్బులు లేవని చెప్పారు. ఇలాంటి టైంలో ఆడకపోతే వాళ్ళకే నష్టం. ఆడినా ఎలాగా విన్ అవ్వరని తెలుసు, బట్ ఇలా కవర్ చేసుకుందాం అనుకుంటున్నారేమో. ఎందుకంటే లాస్ట్ టీ20 మ్యాచెస్ మనకి ఏషియా కప్లో జరిగినప్పుడు 3 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్లో కూడా ఇండియానే గెలిచింది. ఫైనల్లో కూడా పాకిస్తాన్ మీద గెలిచింది. మన తెలుగు తేజం తిలక్ వర్మ ఎరగదీశాడు ఆ రోజు. సో మనల్ని ఇండియాని గెలిపించాడు. సో పాకిస్తాన్ ఇలాగా జోక్స్ చేస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.